ఆర్కేపేట్ చిస్తీ చమన్ దర్గా దగ్గర మొహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి A to Z షీప్ అండ్ గోట్ అఫల్స్ అని ఒక షాప్ నడుపుతున్నాడు. నిన్న మార్నింగ్ మాకు వచ్చిన సమాచారం మేరకు మంగళాట్ SHO రాఘవేంద్ర అండ్ వాళ్ళ టీము, ఎస్ఐస్ వాళ్ళ టీము, తర్వాత టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీము, ఫుడ్ అడల్ట్రేషన్ టీం ఒకటి GHS నుంచి అందరూ వెళ్ళి నిన్న మార్నింగ్ అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ పోయి దాడి చేయగా అక్కడ ఒక 300 కిలోల సంబంధించిన 300 kgs సంబంధించిన స్టోరేజ్డ్ ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ అఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్నీ కూడా అక్కడ చాలా అనైజెనిక్ ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఉన్న విధంగా ఉన్నప్పుడు అవన్నీ కూడా అక్కడ స్వాధీనపరచుకోవడం జరిగింది. విచారిస్తే అతను తక్కువ రేటుకి కర్ణాటక, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వెళ్ళి ఇలాంటి స్పెషల్ పార్ట్స్ అన్ని కూడా అక్కడ తక్కువ రేటుకు డజన్కు ఒక 300-400 తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 800-900 అట్లా రేటుకు అమ్ముతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా చాలా అనైజెనిక్ ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా పబ్లిక్ హెల్త్కు చాలా డేంజర్గా ఉన్నాయి. అందుకే కమాండ్గా మొత్తం రైడ్ చేసి దాడి చేయడం జరిగింది. అవన్నీ కూడా డీప్ ఫ్రీజర్లో పెట్టి స్టాగ్నెంట్ వాటర్లో పెట్టి స్మెల్ రాకుండా ఉండడానికి స్మెల్ రాని విధంగా తయారు చేసి అవన్నీ ఫ్రెష్గా అన్నట్టుగా కస్టమర్స్కి అందరికీ అమ్ముతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. అందుకే ఈ సందర్భంగా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి అనవసరంగా కరెక్ట్ షాపుకి వెళ్లకుండా చీప్గా వస్తుందని చెప్పేసి ఇలాంటి అనైజెనిక్ అవన్నీ కూడా పర్చేజ్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ హెల్త్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి కొనుగోలు చేయొద్దని పోలీస్ పరంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అవన్నీ కూడా పెరిషబుల్ మెటీరియల్ కాబట్టి అవన్నీ కూడా GHMC వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ చేసి తదుపరి అంతా కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ దర్యాప్తులో ఈ మెయిన్లా పోలీస్ తరఫున SHO మంగళాట్ రాఘవేంద్ర గారు మరియు ఇన్స్పెక్టర్స్ వినోద్ అండ్ శృతి అండ్ టీం అందరు కూడా, స్పెషల్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ గోల్కొండ జోన్, తర్వాత GHMC ఫుడ్ అడల్ట్రేషన్ టీం అందరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.